మీకు ఇష్టమైన దేవుడు ఎవరంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే చిన్నప్పుడు నాకు పెద్ద రిలీజియన్ భక్తి అదంతా ఉండేది కాదండి. ఇయర్లీ తిరుపతికి వెళ్ళడం, షిరిడికి వెళ్ళడం, ఇలా టెంపుల్స్కి వెళ్ళడం తప్ప నాకేం పెద్ద దేవుడి మీద పెద్ద భక్తి అలాంటిది లేదు. సరే, మా కులదేవత శివుడు మాకు. ఓకే సార్. సో గ్రామ దేవత వచ్చేసి మాకు నాగదేవత. సో ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత కొంచెం ఫెయిత్ పెరిగింది. కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అంతే మనుషులు ఏం చేయలేకపోతారు, ఏం చేయలేదు దేవుడా అట్లా కొంచెం వచ్చింది. నిజమైన టర్నింగ్ పాయింట్ నాకు నిజమైన ఇది ఎప్పుడు వచ్చిందంటే అన్నమయ్యలో ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ వచ్చిందో అప్పుడు నేను చేయను అన్నానండి. నేను చేయలేనండి, నాకు వద్దు, నాకు ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత నేనేంటి, అబ్బా ఆయనతో మనం పోల్చుకోలేము, నన్ను వదిలేయండి అన్నాను. అప్పుడు డైరెక్టర్ రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు, దొరసామరాజు గారు ఇంత ప్రొడ్యూసర్స్ ఇంటికి వచ్చి మాట్లాడి, లేదు సుమన్ మేము చూసాము, ఇప్పుడు జనరేషన్ నువ్వే కరెక్ట్, నువ్వే చేయాలి అది అని చెప్తే నేను చెప్తాను చెప్పి నైట్లో నాకు కొన్ని డ్రీమ్స్ వచ్చింది, పాజిటివ్ డ్రీమ్స్ వచ్చింది, చేశాను. చేసిన ఫస్ట్ డే గెటప్ వేయగానే అందరూ నాకు నమస్కారం పెట్టారు, చాలా మంది కాళ్ళు దండం పెట్టారు. సో దట్ వాజ్ అ గుడ్ సైన్ అన్నమాట. అంటే స్వామి సాక్షాత్కరించాడు అనుకున్నారేమో. అపియరెన్స్ ఉంది చూసారా, ఇక్కడ మార్కులు వచ్చేసింది. ఇంకోటి ముఖ్యమైన విషయం, దాంట్లో మీసం తీయమన్నారు. మీసం తీస్తే కొందరు బాగుంటారు, కొందరు బాగుంటారు, ఇది ఒక డౌట్ నాకు. బట్ మీసం తీసేసి గెటప్ వేసి కిరీటం పెట్టి ఆభరణాలన్నీ వేసిన తర్వాత చూస్తే నాకే అబ్బా బాగుందా అని నేను ఫీల్ అయ్యాను. బట్ మనం బయట చెప్పకూడదు చెప్పి నేను సైలెంట్గా ఉండి, నేను మేకప్ వేసుకొని సెట్కి వెళ్ళినప్పుడు అందరూ లేచి నమస్కారం, కొందరేమో సాష్టాంగా కాలు మీద పడ్డా, అంటే జెన్యున్ గా, బిల్డప్ కాదు, జెన్యున్ గా ఫీల్ వచ్చేసింది. తర్వాత ఇంకా షూటింగ్ లో అందరూ చూసి అంటే అప్రిషియేట్ చేయడం, సీన్స్ మేము చేయడం, తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మేము సినిమా చూసాం, అప్పుడు అందరూ ఫ్లాట్ అయిపోయారు. అసలు నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ కి మీరే అండి వెంకటేశ్వర స్వామి. సరే రిలీజ్ ఫస్ట్ 2-3 days ఫ్లాప్, టాక్ బాగాలేదు. దాని తర్వాత పికప్ అయ్యి ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఫ్లైట్లో దిగినప్పుడు నేను దిగి వెళ్తున్నాను, 3 లేడీస్ వచ్చి సుమన్ గారు అన్నారు. తిరిగాను, సార్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అన్నారు. తీసుకోండి అన్నాను. మీరు సుమన్ కాదండి, మీరు శ్రీనివాస్ అండి అన్నారు. సో అంత గుర్తింపు, అది నిజంగా నాకు ఆ విషయంలో మట్టుకి నేను నిజంగా అక్కడ నేను అంటే నేను సినిమా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసి నేను అప్పుడే వెంకటేశ్వర స్వామి భక్తుడు అయిపోయాను. ఏదైనా బాస్ ఆయనే, ఏదైనా నా మైండ్కి ఒక థాట్ వస్తుందంటే ఆయనే. తర్వాత రామదాస్లో రాముడు క్యారెక్టర్, దాని తర్వాత సత్యనారాయణ స్వామి అని చెప్పి ఒక సినిమా, దేవుడి క్యారెక్టర్ అన్ని అయిపోయింది, ఏం లేవు ఇంకా.